ఎలా ఉంది? మస్తు బాగుందన్న కామెడీ. హైలైట్స్ ఏముంది? హైలైట్స్ అంటే రవితేజ హైలైట్. మంచి కామెడీ ఉంది. మన సునీల్ కూడా బాగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్. రవితేజ మూవీ చూసారు? చాలా బాగుంది మూవీ, ఫుల్ కామెడీ, చాలా బాగుండేది. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్లాక్ బస్టర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. ఓవరాల్ గా ఏం చెప్తారు? ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ, అందరు ఫ్యామిలీ మూవీ చూడొచ్చు, బాగుంది. కామెడీ ఎలా ఉంది? ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫస్ట్ టైం చేశారు రవితేజ. ఫుల్ ఫెజ్ కామెడీ చాలా బాగుంది. బాగుందా? లాస్ట్ వరకు యూ ఆల్ విల్ గోనా హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. అంతేనా? చాలా బాగుంది. రివ్యూ ఎంత చెప్పలో చెప్పాలి, ఫస్ట్ చెప్పండి, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి చెప్తాను. రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది? కామెడీ, ఎంటర్టైన్మెంట్ గాని. రవితేజ గారిది మాస్ సీన్లో ఇప్పుడు వరకు చాలా చూసాం. ఇంతకుముందు దుబాయ్ సీన్లో మనం కామెడీ చూసాం. సో దాని తర్వాత ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది. ఎందుకంటే గెటప్ సీను, సత్యన్న, ఇంకా చాలామంది కమెడియన్స్ ఎక్కువ మంది ఈ ఫిల్మ్లో పెట్టారు. సో సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టిందని మనం మాట్లాడొచ్చు. కానీ ఒక్క చిన్న బిట్ మిస్ అయింది. అంటే సినిమా మొత్తంకి హైప్ ఎక్కువ ఇచ్చారు. డ్యాన్స్, సత్యన్న డ్యాన్స్ అది ఒక్కటి తీస్తారు, ఎందుకు తీసారో తెలియట్లేదు. నెక్స్ట్ కలిపితే మాత్రం ఇప్పటికీ చిన్న డిఫెక్ట్. ఓవరాల్ గా మూవీ ఏం చెప్తారు? ఓవరాల్ మూవీ సూపర్ హిట్, సంక్రాంతి హిట్ కొట్టేసి. ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ ఫ్యామిలీస్ అంటే ఆల్రెడీ చిరంజీవి గారిది నడుస్తుంది బాగానే. సో దాని తర్వాత ఈ మూవీ రెండో హిట్ కొట్టింది. సంక్రాంతికి రెండో హిట్ రెడీ. నెక్స్ట్ రేపు కూడా ఇంకో సినిమా వస్తుంది, దానికోసం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. సో ఓవరాల్ ఎలా ఉంది మూవీ? రవితేజది బెస్ట్ కంబ్యాక్ ఇది. నిజంగా రవితేజ ఎంత సెటిల్గా యాక్ట్ చేశాడంటే చాలా సెటిల్గా యాక్ట్ చేశాడు. సో ఇలాంటి సెటిల్ యాక్టింగ్ మనం ఎక్కడ చూస్తామంటే మెయిన్గా హాలీవుడ్లో చూస్తాము. సో ఎక్కువ ఏంటంటే ఎలాంటి హైప్ లేకుండా, ఇన్ ద సెన్స్ ఎలాంటి అంటే ఓవర్ యాక్టింగ్ లేకుండా, మెయిన్గా చాలా ఇలా సెటిల్ యాక్టింగ్ చేయాలంటే నిజంగా నాకు రవితేజ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. తను బెటర్ ఇలాంటి జోనర్ అంటే ఇలాంటి A to Z సూపర్ భయ్య. సాంగ్ బాగుంది, అసలు మూవీ స్టోరీ ప్లాట్ బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న యూత్కి అయితే బెటర్ ఇది చూడడం. యూత్ కావచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎవరికైనా సరే. సో సెకండ్ సెట్ ఆఫ్ పెట్టుకుంటే ఎలాంటి తలనొప్పులు ఉంటాయి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? సో రేటింగ్ నేను చెప్పను. ఇలాంటి సినిమాలకి తప్పని వచ్చి చూడాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి. పిక్చర్ చాలా సూపర్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ ఈ సంక్రాంతి పిక్చర్లో ఈ మూమెంట్ మంచి పిక్చరు. మోర్ ఓవర్ ఏంటంటే డ్యూయల్ ఫ్యామిలీ టైప్లో తీసుకొచ్చాడు. కాకపోతే ఏంటంటే లాస్ట్లో మోరల్ బాగా తీసుకొచ్చి చెప్పాడు. సినిమా మటుకు బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది, కానీ ఫ్యామిలీస్తో వస్తే కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి సినిమా లాగా ఉంది. సో ఓవరాల్గా మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ సూపర్ పిక్చర్, వెరీ నైస్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ పర్ఫెక్ట్ కమ్బ్యాక్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ టైం కదా, సో ఎగ్జాక్ట్గా పొంగల్ మూవీనే. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద సినిమా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మోడే కంప్లీట్. సో ఫస్ట్ హాఫ్ టూ హిలేరియస్, సెకండ్ హాఫ్ కూడా జనరేట్ అవుతుంది లాఫ్స్ అనేవి. సో రెండింటితో కంపేర్ చేస్తే కనుక అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ రవితేజ గారు ఏదైతే చేశారో దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఫిల్మే వచ్చింది. సో డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు, ఆయనకి ఏంటంటే బేసికల్లీ కిషోర్ తిరుమల గారు ఏంటంటే అంటే ఏదో ఒక కొత్త కథ చెప్పాలి అట్లా ఏమి ఉండదు. ఆయనకు ఒక సపరేట్ రైటింగ్ స్టైల్ ఉంటుంది. అది మీరు నేను శైలజ తీసుకున్నా, లేదంటే ఉన్నది ఒకటే జిందగీ తీసుకున్నా, తర్వాత వచ్చింది కదా ఫిలిమ్స్ ఆడవాళ్ళు మీ జోహార్లు, ఆ ఫిల్మ్ తీసుకున్నా, ఒక సటిల్ రైటింగ్ ఉంటుంది అయింది. సో ఓవరాల్గా ఎలా ఉందండి? ఓవరాల్ చాలా బాగుంది. బట్ నాకు అనిపించిన ఒక్క నెగిటివ్ ఏంటంటే క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. అంటే పర్ఫెక్ట్ ఎండింగ్ కాదేమో అని అనిపించింది. ఇంకా ఆ ఒక్క సీన్ ఏంటంటే ఇంకా కొంచెం బెటర్గా రాసి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్ అయితే కనుక ఇట్స్ ఫుల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాప్ అనిపించింది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. అంటే రవణ రీసెంట్ మూవీస్ కంటే చాలా బెటర్, చాలా బాగుంది. కామెడీ కూడా వర్కౌట్ అయింది. నాకు ఈ 3 మూవీస్లలో ఫస్ట్ ఈ మూవీ ఉంటుంది. తర్వాత మనశంకర వరప్రసాద్ గారు సాంగ్స్ అయితే హైలైట్. సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగున్నాయి. ఓవరాల్గా బాగుంది మూవీ. సో ఓవరాల్గా ఏం చెప్తారు మూవీ గురించి? ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. సో మూవీ ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. అందరూ ఓన్లీ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు నిన్నటి వరకు. ఈ రోజు నుంచి మహారాజా కూడా బ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన ముందు ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే అన్నీ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనరు. చాలా ఇయర్స్ తర్వాత ఆయన ఫుల్ కామెడీ స్ట్రెంత్ ఏంటనేది ఈ మూవీలో చూస్తారు. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, అవుట్ అండ్ అవుట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే రన్ మూమెంట్ అయింది. సినిమా ఇస్ ఓకే, బాగుంది. కానీ వెయిట్ అన్ని సినిమాలు ఈ సంక్రాంతి, ప్రతి సంక్రాంతి అంటే ఇప్పుడు ఈ సంక్రాంతిలో వైవర్షన్ అన్న ప్రతి సినిమాలో వచ్చాడు. రాజాసాబ్లో వచ్చాడు, ఇప్పుడేమో చిరంజీవి దాంట్లో వచ్చారు, ఇప్పుడు ఈ సినిమాలో నెక్స్ట్ ఏ సినిమాలో వస్తారు బ్రో. హ్యాండ్స్ ఆఫ్
ప్రతి క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు. సో రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది బ్రో. అందరిలా కాదు, ఇది వేరే. వచ్చి చూడండి థియేటర్లో, మతిపోతుంది బ్రో. వచ్చి థియేటర్లో చూడండి. ఓవరాల్గా ఏం చెప్తారండి సినిమా గురించి? సినిమా అయితే బాగుంది. వైఫ్ హస్బెండ్ ఎలా కలుసుకుంటారో, ఒకవేళ సంథింగ్ ఏమైనా అయినా ఒకసారి థియేటర్గా చూడండి, మీకే అంటే ఎక్స్పీరియన్స్. ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో హీరో నలిగిపోయారు కదా, సో అది ఎలా ఎంజాయ్ చేశారు ఆన్ స్క్రీన్ మీద? ప్రతి సీన్లో అండ్ మొత్తం కామెడీ ఉంది బ్రో, ఎక్కడ తగ్గలేదు. సీన్ అంతా బాగుంది. ఒక్కసారి థియేటర్గా చూడండి, కానీ ఫోన్లో పైరసీ మాత్రం చూడొద్దు. చూస్తే మీకు ఏమీ అర్థం కాదు, అన్ని సీన్లు కట్టే ఉంటాయి. మీ థియేటర్కి వచ్చారు అనుకోండి, పక్కనే బ్రహ్మరాంబ థియేటర్కి వచ్చేయండి, అదిరిపోద్ది థియేటర్. ఓకే. సో ఎలా ఉంది నువ్వు? సినిమా సార్ సంక్రాంతికి ఫుల్ మిల్చిచ్చారు రవితేజ అన్న, కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన మూవీ ఇది. కాకపోతే సాంగ్స్ బాగున్నాయి, రవితేజ గారి యాక్టింగ్ ఇంకా హైలైట్. ఇంతకుముందు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు. ఈసారి బ్లాక్ బస్టర్, రవితేజ నాకు బ్లాక్ బస్టర్ పడ్డట్టు ఈ సినిమా. సూపర్.